ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 మొన్నటి వరకు ఎగ్జామ్స్ అయితే రాశారు. ఇక దాని గురించి వదిలేసేయండి. గ్రూప్ డి 2026 గురించి ఆలోచించండి. మీ యొక్క ఫోకస్ అంతా కూడా ప్రిపరేషన్ మీద మాత్రమే పెట్టండి. ఎగ్జామ్ ఎప్పుడు సో అదంతా వద్దు. ఓకే, సో మనం 1000 రైల్వే ప్రీవియస్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. పార్ట్ 1. ఇందులో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూడండి. ఒకసారి మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఎగ్జామ్స్కి సరిపడే విధంగా, ఎంతవరకు అవసరమో అదే విధంగా మీకు అనేది అందుబాటులో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఎవరైనా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ త్రూ సపోర్ట్ చేయొచ్చు. అండ్ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యేవారు, నేను ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ బుక్ రిలీజ్ చేశాను. సో 2018-22కి సంబంధించి సుమారు 2000 క్వశ్చన్స్, సైన్స్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించి ఇది ప్రతి ఒక్కరూ తీసుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా కనీసం 2 పేజీలు చదవండి. సుమారుగా 200+ పేజెస్ ఉంటాయి. ఓకే, తీసుకోవాలనుకునే వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అమౌంట్ సెండ్ చేసి అదే స్క్రీన్ షాట్ వాట్సాప్లో పంపినట్లయితే కొన్ని అవర్స్ లోపు మీకు పంపివ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 18 వోల్ట్స్ సంభావ్య వ్యత్యాసంతో 2 పాయింట్ల వద్ద 4 కూలుంబ్ ఛార్జర్ను తీసుకెళ్ళడానికి చేసిన పని, వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీరు ఫిజిక్స్లో ఫార్ములాస్ మాత్రం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు అనేది రాయడం వస్తే ఫార్ములా మనకు తెలిసినట్లయితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి? 18 వోల్ట్స్. సో V = ఎంత ఇచ్చాడు? 18 వోల్ట్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఛార్జ్ ఇచ్చాడు. ఇక్కడ 4 కూలుంబ్ ఛార్జ్ అన్నాడు, అంటే Q ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయమన్నది W, పని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా ఏముందండి? W = Q × V, పని = ఛార్జ్ × పొటెన్షియల్ డిఫరెన్స్. సో సింప్లీ ఏమవుతుంది? Q = 4, V = 18. 4 బదులు 40, 4 32, 72. పనికి యూనిట్స్ ఏంటి అండి? జౌల్స్. సో యూనిట్స్ అనేది మీరు నేర్చుకోవాలి. డెఫినెట్లీ ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకే, గివెన్ డేటా, ఈ 3 నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. మెయిన్గా మీరు ఇప్పుడు యూనిట్స్ నేర్చుకోండి. పొటెన్షియల్ డిఫరెన్స్కి వోల్ట్స్ అని, ఛార్జ్కి కూలుంబ్స్ అని, పనికి జౌల్స్ అనేది యూనిట్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కూలీ పని చేసే వ్యక్తి అంట భూమి నుండి 20 కేజీల వస్తువులను ఎత్తి భూమికి 2 మీటర్ల ఎత్తులో, ఎన్ని మీటర్ల ఎత్తు అండి? 2 మీటర్ల ఎత్తులో తన తలపై ఉంచుతాడు. అయినా ఆ వస్తువులపై అతను చేసిన పనిని లెక్కించండి అన్నాడు. G = 10 m/s² అని ఎగ్జామినర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి గివెన్ డేటా కనుక చూసినట్లయితే ద్రవ్యరాశి ఇచ్చాడు. ద్రవ్యరాశి అంటే మాస్ ఇచ్చాడు. ఎంత అండి? 20 kgs. హైట్ ఇచ్చాడు, ఎత్తు ఇవ్వడం జరిగింది. ఎత్తు = ఎంత? 2 meters. అండ్ గివెన్ డేటాలో మనకి G = ఇచ్చాడు 10 m/s². అయినా అతను చేసిన పనిని లెక్కించండి అన్నాడు. సో మనకి తెలిసిన ఫార్ములా ఏముందంటే W = mgh. చాలామందికి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి అనేది ఐడియా వస్తుంది mgh అనగానే. మీరు ఒకసారి క్లాస్ వినండి, నేను చెప్పాను అది పని నుండి ఏ విధంగా మనం ఎలా పలుకుతున్నాం అనేది. సో ఇక్కడ చూసినట్లయితే M = 20, G = 10, హైట్ = 2. సో 20 × 10 200 × 2 400.
పనికి యూనిట్స్ ఏంటి అండి? ఇంతసేపే మనం నేర్చుకున్నాం, జౌల్స్. ఓకేనా, జౌల్స్. అయితే ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నేరుగా జౌల్స్ ఇవ్వకుండా, ఇప్పుడు చూడండి, ఎం అంటే ఏంటిది? మాస్, కిలోగ్రామ్. గ్రావిటీకి ఏంటిది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హైట్కి ఏంటిది? మీటర్. సో ఇదంతా ఏమవుతుంది? కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇదే కదా. అయితే ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి జస్ట్ 400 కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాడు ఆప్షన్స్లో, జౌల్స్ ఇవ్వకుండా. మనకి పని అనగానే మన మైండ్లో గుర్తుండిపోయేది మోస్ట్లీ జౌల్స్. ఓకే, జౌల్స్ అనేది గుర్తుండిపోతుంది. సో అందులో నన్ ఆఫ్ ది ఎబో కనుక ఇచ్చినట్లయితే మన దరిద్రానికి నన్ ఆఫ్ ది ఎబో పెట్టకూడదు. ఎందుకంటే కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నా కూడా పనికి యూనిటే కదా. సో దీన్నే మనం జౌల్స్గా చెప్పవచ్చు. ఓకే, సో ఇలాంటివి కూడా మీరు మిస్ చేయొద్దు ఇప్పుడు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 2 సెకండ్లలో, పెన్ కలర్ మారుద్దాం, 2 సెకండ్లలో 1000 జౌల్స్ పని చేస్తాడు. అయినా అతని యొక్క శక్తి ఎంత అన్నాడు, అంటే పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో టైం ఎంత అండి? 2 సెకండ్స్. ఓకేనా, పని ఇచ్చాడు ఎంత? 1000 జౌల్స్. అవునా, శక్తి అంటే పవర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. శక్తికి ఫార్ములా ఏంటిదండి? పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం, ఇదే కదా ఫార్ములా. సో నోట్ చేసుకోండి. సో వర్క్ అనేది మనకి జౌల్స్లలో ఉండాలి ఇక్కడ 1000, టైం అనేది సెకండ్స్లలో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? 500 వాట్స్లో వస్తుంది. శక్తికి యూనిట్స్ ఏంటి? వాట్స్. శక్తికి యూనిట్స్ వాట్స్. అప్పుడు మనకి ఇక్కడ మీటర్లు ఇచ్చాడు, మినిట్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని సెకండ్ లెవెల్లోకి మార్చుకోవాలి. జౌల్స్ పర్ సెకండ్ అన్నట్టు. వాట్స్ని ఏ విధంగా మనం చెప్పవచ్చు? జౌల్స్ పర్ సెకండ్గా మనం చెప్పవచ్చు. 500 జౌల్స్ పర్ సెకండ్ అని ఆప్షన్స్లో ఇచ్చాడు అనుకోండి, అది మనం పెట్టగలగాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వలయం ద్వారా ప్రవహించే విద్యుత్ 6 నిమిషాలకు 0.6 యాంపియర్స్ అయితే దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ఛార్జ్ ఎంత అంటున్నాడు. విద్యుత్ ఛార్జ్ ఎంత అని ఎగ్జామినర్ అడిగాడు. అంటే క్యూ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా, సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడండి? టైం ఇచ్చాడు. టైం ఈక్వల్ టు 6 minutes. అదేవిధంగా కరెంట్ ఇచ్చాడు. అవునా, I ఈక్వల్ టు 0.6 యాంపియర్స్. దెన్ ఫైండ్ చేయాల్సింది క్యూ. క్యూ ఈక్వల్ టు ఏంటిది? IT. ఇది ఫార్ములా, నోట్ చేసుకోండి. ఓకేనా, మీకు నేను ప్రిపేర్ చేస్తున్నాను యాప్లో కూడా క్లాసెస్, నో వరీస్. ఇక్కడ మినిట్స్ని సెకండ్స్లోకి మార్చుకోవాలి. 6 into 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. దట్ ఈక్వల్ టు 360 seconds. 360 seconds. మనం 6 into 0.6 వేస్తే రాంగ్ అయిపోతుంది, అందుకే దాన్ని సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో I అంటే ఎంత? 0.6. T ఈక్వల్ ఎంత? 360. ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 6/10 into 360. అంతేనా? 6 0 0 6 6 36 6 18 3 21/10. దట్ ఈజ్ ఈక్వల్ 216. మనకి ఛార్జ్కి యూనిట్స్ ఏంటి? కూలుమ్స్. సో 216 కూలుమ్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 120 వాట్ల ఎలక్ట్రిక్ బల్బు రోజుకి 8 గంటలు వాడబడుతుంది. ఒక రోజులో ఆ బల్బుకి ఎన్ని యూనిట్ల శక్తి ఖర్చు అవుతుందో తెలియజేయండి అన్నాడు. ఎన్ని యూనిట్ల శక్తి ఖర్చు అవుతుంది అనేది. సో ఇక్కడ మనకి పవర్ ఇచ్చాడు,
120 వాట్స్. ఇక టైము అంటే డైలీ ఎన్ని అవర్స్ ఇచ్చాడు, 8 గంటలు. కావాల్సింది ఏంది, శక్తి. అంటే ప్రతిరోజు అది ఎన్ని వాట్ల బల్బ్, అసలు 120 వాట్ల బల్బు. ఎన్ని గంటలు నడుస్తుంది, 8 గంటలు నడుస్తుంది అంతే. 8 0 12 96 960 వాట్స్ హవర్స్. సో 960 వాట్స్ అవర్ అనేది మన యొక్క ఆన్సర్. కొన్నిసార్లు వాడు వాట్స్ అవర్లో ఇవ్వకుండా కిలో వాట్స్ అవర్లో కూడా ఇస్తాడు. అప్పుడు 960/1000 కిలోవాట్ అవర్ దట్ ఈక్వల్ టు 0.960 kWh. దీన్నే మనం 0.96 యూనిట్స్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా? సో ఇది క్యాన్సిల్ చేస్తే అంతే కదండి, 3 0 రైట్. ఓకేనా? 0.96 యూనిట్స్ అని కూడా చెప్పవచ్చు. క్లియర్? ఇక్కడ మనం 0.96 ఇక్కడ 0.96 కిలోవాట్ అవర్ సింప్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10 ohms మరియు 20 ohms గల 2 రెసిస్టర్లు శ్రేణి క్రమంలో 6 వోల్ట్ బ్యాటరీకి అనుసంధానించబడ్డాయి. ఈ వలయంలో కరెంటు ఎంత ఉంటుంది అన్నాడు. సో 2 రెసిస్టర్లు ఇచ్చాడు. సో మనం ఆర్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేద్దాం. శ్రేణి క్రమం అన్నాడు కనుక R1 + R2. సో 10 ohms + 20 ohms దట్ ఈక్వల్ టు 30 ohms. ఆర్ ఈక్వల్ టు వచ్చింది. అదేవిధంగా మనకి ఏమిచ్చాడు, వి ఈక్వల్ టు ఇచ్చాడు 6V. కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే I ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి తెలుసు ఫార్ములా V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. నోట్ చేసుకోండి ఈ ఫార్ములా. దెన్ I ఈక్వల్ టు ఏమవుతుంది, V డివైడెడ్ బై R. V ఈక్వల్ టు ఎంత, 6/30 దట్ ఈక్వల్ టు 0.2 కరెంట్కి యాంపియర్స్. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40 kgల బరువున్న అమ్మాయి అంట 5 మీటర్ల ఎత్తున్న మెట్ల వరుసను 4 సెకండ్లలో ఎక్కేసింది. ఈ క్రమంలో ఆమె పొందిన బలం ఎంత అంటున్నాడు. G ఈక్వల్ టు 10 m/s². సో పొందిన బలం అంటే శక్తిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పవర్ అనేది ఫైండ్ అవుట్. మీరు ఎప్పుడు కూడా ఫిజిక్స్ ప్రాబ్లం చెప్పేటప్పుడు ఆ టర్మినాలజీ కనుక మీకు తెలుగులో కొద్దిగా క్లియర్గా అర్థం కాకపోతే ఇంగ్లీష్ క్వశ్చన్ ఓపెన్ చేసి చదవండి. ఇక్కడ మనకి బలం అని ఇచ్చాడుగా, అక్కడ డైరెక్ట్గా పవర్ అని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకి పవర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి, వర్క్ బై టైం. నోట్ చేసుకోండి ఇది. మరి వర్క్కి ఫార్ములా ఏంటిదండి మనకి, mgh. ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి గివెన్ డేటాలో ఎమ్ ఇచ్చాడు 40 kgs, హైట్ ఇచ్చాడు 5 meters, గ్రావిటీ ఇచ్చాడు 10 m/s². ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వర్క్ అనేది వస్తుంది. వర్క్ ఈక్వల్ టు ఏమవుతుంది, 40 10 5 అంటే 4/2000 2000 జౌల్స్ వచ్చింది, వర్క్ వచ్చింది మనకి. అవునా? సో వర్క్ ఈక్వల్ టు 2000 జౌల్స్. టైం ఈక్వల్ టు సెకండ్స్లలో ఉండాలి, 4 seconds. దెన్ ఈ 2 తీసుకుపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ వస్తుంది కదా. వర్క్ బై టైం, వర్క్ ఈక్వల్ టు ఎంత, 2000 బై టైం 4 దట్ ఈక్వల్ టు 500 వాట్స్. మీకు ఇలా బలం అని ఇచ్చాడు అని కన్ఫ్యూజ్ అయినప్పుడు కింద ఆప్షన్స్ కనుక చూస్తే వాట్స్ వాట్స్ అని ఇస్తూ ఉంటాడు కదా. ప్రతి ఆప్షన్ కూడా మోస్ట్లీ ఇలాంటి వాటికి ఇలానే ఇచ్చే అవకాశం ఉంటుంది.
సో అప్పుడు మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకో, ఓ వాడు కనుక్కోమన్నది పవర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడా అనేది మీకు ట్రిగ్గర్ అవుతుంది. మనం ఎలా చేస్తున్నాం అనేది వాడు ఏం మనకి తెలియదు కదా, ఆన్సర్ వచ్చిందా రాదా అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 కిలోల ద్రవ్యరాశి 480 జౌల్స్ స్థితిశక్తి ఉన్న వస్తువు ఒక ఎత్తులో ఉంచబడింది. నేలతో పోలిస్తే ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉన్నదో కనుక్కోండి అంటున్నాడు. అంటే హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఎగ్జామినర్ మనల్ని. సో గివెన్ డేటా కనుక చూస్తే M ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు 6 kg. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో G కూడా ఇచ్చాడు, G ఈక్వల్ టు 10 m/s² అని. ఓకే, G ఈక్వల్ టు 10 m/s². అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 480 జౌల్స్ అని ఇచ్చాడు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది? mgh. నోట్ చేసుకోండి, ఇది వీలైతే ప్రతిరోజు కూడా రివిజన్ చేయండి ఫార్ములాస్. అండ్ ఆ పీడిఎఫ్లో ప్రతిరోజు 2 పేజీలైనా చదవండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కనీసం 2 పేజీలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది అంతే. M ఈక్వల్ ఎంత? 6, 10. హైట్ తెలియదు, పొటెన్షియల్ ఎనర్జీ 480. సో 0కి 0, 6 6. హైట్ ఈక్వల్ ఎంత? 8 మీటర్లు. సో సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బంతిని 80 మీటర్ల ఎత్తు నుండి పడవేశారు. 4వ సెకండ్లో ప్రయాణించిన దూరం ఎంత అంటున్నాడు? G ఈక్వల్ 10 m/s². అంటే పైనుండి జస్ట్ త్రో చేశాడు అంతే, వదిలేశాడు. పట్టుకున్నాడు బాల్ని, ఓకే, కొంత ఎత్తుకెళ్ళి పట్టుకున్నాడు, జస్ట్ హ్యాండ్స్ ఓపెన్ చేశాడు, బాల్ కింద పడేది. వాడు ఏం ఫోర్స్ఫుల్గా వాడిని స్వతహా స్పీడ్ తోటి ఏమి ఇస్తున్నారు, జస్ట్ వదిలేశాడు అంతే. సో వదిలేయడం వల్ల గ్రావిటీ కారణంగా ఆ బాల్ అనేది కింద పడిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియర్? సో ఇక్కడ చూడండి, దీనికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. Sn ఈక్వల్ టు U + Z/2 2n-1. ఓకేనా? సో ఇక్కడ మనం ఎంత డిస్టెన్స్ అనేది ఇది వాడు స్వతహాగా వదిలేశాడు, వాడు ఓన్గా ఏమి ఇసిరేయలేదు కనుక, అంటే ఫోర్సబుల్గా వాని యొక్క ఏమంటారు, వాడు ఇంకొంత స్పీడ్ యాడ్ చేసి ఏం చేయలేదు. సో ఇది 0 అవుతుంది. G ఈక్వల్ టు 10/2 2 nth సెకండ్ 4th సెకండ్ -1. సో 10/2 2 4 8 -1 7 70/2 35 మీటర్లు. నోట్ చేసుకోండి, ఫార్ములా బై హార్ట్ చేయండి. ఎంత సెకండ్లో ఎంత ట్రావెల్ చేసింది అన్నప్పుడు. ఓకేనా? సో వాడు ఇంకా అడిషనల్ స్పీడ్ ఏమైనా యాడ్ చేసినట్లయితే, అడిషనల్ స్పీడ్ అంటే వాడు ఒక 40 m/s² స్పీడ్తో విసిరేసాడు అన్నప్పుడు ఆ 40 అవుతుంది, మళ్ళీ ఇక్కడ గ్రావిటీ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 6.2 సెంటీమీటర్లు అయితే దాని యొక్క నాభ్యంతరం పొడవు ఫోకల్ లెంత్ అని అడుగుతున్నాడు. సో నాభ్యంతర పొడవు ఈక్వల్ టు F ఈక్వల్ టు R/2. ఫోకల్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ డివైడెడ్ బై 2. సో ఏమైంది? జస్ట్ 6.2/2, దట్ ఈక్వల్ 3.1 సెంటీమీటర్స్. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ సెషన్లో మనం మినిమం 20 క్వశ్చన్లు చెప్పుకుందాం. మీరు లైక్ చేయండి, కనీసం దీనికి ఒక 50+ లైక్స్ అయినా వస్తే సంతోషం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేయండి. 240 volts మరియు 0.6 ఆంపియర్ విద్యుత్
ప్రవహించే విద్యుత్ బల్బుకి ఎన్ని వాట్ల శక్తి ఉంటుంది? కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్.